ఇప్పుడు మనం 2025వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి పడితే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 10వ రాశి మకర రాశి వారి జాతకం ప్రయత్న చదువు విద్య ఉద్యోగం వ్యాపారం ధనయోగం లాభయోగం సంతాన యోగం సంసార యోగం కుటుంబ యోగం విద్యయోగం అనుకున్న కోరిక చేసే పనిది తరించిన కార్యంది బిజినెస్ది మానసిక పరంది శారీరక పరంది కుటుంబ బలంది అలాగే కెరీర్ విషయంది పర్సనల్ లైఫ్ది కళ్యాణ బలంది స్నేహిత బలంది అనుకున్న కోరికది చేసే పనిది అడవపడ్డ యోగంది చూడు జానకిరామ్. మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం వనదేవతలు వచ్చినండి, సమ్మక్క సారక్క దేవతలు వచ్చిండ్రు, షిరిడి సాయిబాబా వచ్చిండు, ఇటు చూస్తే ఉగ్ర దేవతలు, ఇటు చూస్తే గిరిజాన ఉగ్ర దేవతలు, ఇటు చూస్తే షిరిడి సాయిబాబా. వీరి జాతకంలో మనుషుల రూపంలో వచ్చిన దేవతలండి వీరు. ఒక షిరిడి సాయిబాబా ఒక ఫకీరు వేషం వేసుకొని షిరిడి సాయిబాబా మాత్రం దేవుడు యొక్క అందరికీ సహకారం చేసిండు, సబ్కా మాలిక్ ఏకహే అన్నాడు. అలాగే ఈ వనదేవతలు సమ్మక్క సారక్క ఒక గిరిజన ప్రాంతంలో పుట్టి మామూలుగా స్థితిలో ఉండి మానవ రూపంలో ఉండి కొన్ని జరిగిన యుద్ధాల్లో మాత్రం వారు చనిపోయి అమ్మవారు లెక్క మాత్రం వెలిసిన వారు. కోట్లాది దేవతల్ని మనం ఎలా మొక్కినో అలాగే కోట్లాది మనుషులు ఆ దేవతలను చాలామంది కొలుస్తునండి. మకర రాశి వారికి దేవతలు రావటం చాలా వరకు శుభకరం ఉన్నదండి. ముఖ్యంగా వీరు జాతక బలంలా చూడాలంటే శివుడు ఆజ్ఞ ఏంది చేమైనా కుట్టదండి. ఏ దేవతల్ని కొలిచేలా లాస్ట్కు మాత్రం శివయ్య పేరు తప్పకుండా ఉంటుందండి. ఈ మకర రాశి వారి జాతకంలో చూడాలంటే ఆదాయం 11, ఖర్చు 11, సాయం చేసి 4 ఇబ్బందులు పెట్టేది 7 వీరి జాతక బలంలా. వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరికి మాత్రం వెండి బంగారం అచ్చుబాటు ఉండదండి. ఇనుము మాత్రం అచ్చుబాటు ఉంటుంది, భూమి అచ్చుబాటు ఉంటుంది. అలాగే సన్నిహితులు సహకారం చేసే అవకాశం ఉంది. స్నేహితులు శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంది, మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది. అలాగే రక్త సంబంధికులతో కూడా మాత్రం సహకారం అయ్యే అవకాశం ఉంది. కానీ మాత్రం ముఖ్యంగా గండాల నష్టాలు మాత్రం తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. కానీ ఎల్నాటి శని ప్రభావం మాత్రం పూర్తిగా మాత్రం పోతుందండి వీరి జాతక బలానికి. కానీ శని పోతా నష్టం చేసి పోయిందండి ఆల్రెడీ వీరి పేరు మీద. ధన నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ, ఆరోగ్య నష్టం కానీ, కుటుంబ నష్టం కానీ చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు నడుస్తున్న ఘడియ మంచిగా ఉంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా ధనిష్ట నక్షత్రం వారికి వివాహ విషయంలో ఇబ్బందులు చాలా ఉంటాయండి. వివాహ విషయంలో ఇబ్బందులు అంటే పెళ్ళి కాకపోవడం అనుకుంటారండి చాలామంది. పెళ్ళైనా కూడా భార్యాభర్తలతో విరోధాలు రావటం, చిక్కులు రాకపోవటం, ఒకరి మనసులో ఒకరు లేకపోవటం, వారి తల్లులను వీరికి అపార్థం చేసుకోవటం, వీరి తల్లులను వారికి అపార్థం చేసుకోవటం, వారి బంధువులు వీరికి అపార్థం చేసుకోవటం, వీరి బంధువులు వారిని అపార్థం చేసుకోవటం, అలాగే సఖ్యత లేకపోవటం, సంతానం కలిగిన సుఖం లేకపోవటం, సంతానానికి ఆరోగ్య భంగం ఉండటం, అలాగే సన్నిహితులు దూరం కావటం, అలాగే ధనం ఎంత ధనం ఉన్నా కూడా మాత్రం వీరు తినలేకపోవటం, ఒకరికి ధనం ఇచ్చి వీరు దరిద్రం తెచ్చుకోవటం, ఇలాంటి సంఘటనలు జరిగి ఉంటాయి. కాబట్టి రాశివారి జాతకంలో శని వెళ్ళిపోతుంది కాబట్టి మాత్రం ఎల్నాటి శని ప్రభావం అయితే పూర్తిగా తొలగిందండి. 99% తొలగింది. ఒక 1% ఉన్నది. ఆ 1% కూడా తొలగిపోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా వీరు షిరిడి ప్రాంతంలో మాత్రం శని సింగనాపూర్ పోయి మాత్రం శనీశ్వరుని పూజ చేయడం చాలా వరకు మంచిది వీలైతే. కానీ వీలు కాకుండా మన తెలుగు రాష్ట్రాలు రాజమండ్రి ప్రాంతంలో మందపల్లి గ్రామంలో మందేశ్వరాలయం ఉంది, అక్కడన్నా పూజ చేయండి. లేదా మాత్రం ఏదైనా గ్రామంలో మాత్రం నవగ్రహాలు పూజ చేయడం చాలా వరకు మంచిదండి వీరి జాతక బలంలా. ముఖ్యంగా మధ్యవేళలో మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరి జ్యోతిష బలంలా చూడాలంటే ఇనుప ఉంగరం పెట్టుకోవడం కూడా చాలా మంచిది. స్టీల్ ఉంగరం, ఇనుప ఉంగరం. అలాగే వీరి జ్యోతిష బలంలా చూడాలంటే మాత్రం వీరి జాతకానికి పగడం ధరించడం కూడా చాలా మంచిదండి ధనిష్ట నక్షత్రం వారు. కానీ మాత్రం ఉత్తరాషాఢ నక్షత్రం వారు వీరి జ్యోతిష బలంలా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలా. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం శ్రావణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి నక్షత్రంలో పుట్టిన వారు మాత్రం చంద్రమహార దశ కాబట్టి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వారు నిత్యం ధరించడం మంచిది. స్త్రీలైనా పురుషులైనా అది వెండితో ధరించవచ్చు, దేంతోనైనా ధరించవచ్చు. ఒక్కొక్క వస్తువు ఒక్కొక్కరికి అచ్చుబాటు ఉంటుందండి. కొందరికి బంగారం అచ్చుబాటు ఉంటుంది, కొందరికి వెండి అచ్చుబాటు ఉంటుంది, కొందరికి పంచలోహం అచ్చుబాటు ఉంటుంది, కొందరికి ప్లాటినం అచ్చుబాటు ఉంటుంది, కొందరికి ఇనుము కూడా అచ్చుబాటు ఉంటుంది. కాబట్టి ఎవరికి ఏది అచ్చుబాటు ఉందో వారు ధరించడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో చూడాలంటే వ్యాపార విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. విదేశానం వెళ్ళాలనుకునే వారు కలిసి వచ్చే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో తిరుగు ఉండదు. అలాగే ఈ రాశివారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం వైవాహిక జీవితంలో ఇబ్బందులు తప్పవు. అన్నదమ్ముల సహకారం ఉంటుంది. గొడ్డు గోద, ఇల్లు, జాగా, భూమి, బోరు, బావి, పంటల
కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి జాతక బలంలా. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మత్స్య రంగం కావచ్చు, అలాగే వీరి జ్యోతిషంలో నరసారి రంగం కావచ్చు, అలాగే వీరి మాత్రం చేపల వ్యాపారం కావచ్చు, రొయ్యల వ్యాపారం కావచ్చు, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గ్యాస్, డీజిల్, పెట్రోల్, ఆయిల్ ఇలాంటి వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ రంగంలో అందరికీ నష్టాలు వస్తుంటే వీరికి లాభం వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా బెట్టింగ్ విషయంలో మాత్రం మీరు వెళ్ళొద్దండి. ఒక్కోసారి మాత్రం లక్షలు వస్తాయి, పోతే కోట్లు కూడా పోతాయి. కాబట్టి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి బెట్టింగ్ విషయంలో. చాలా వరకు ఇబ్బందులు పడుతుండ్రు, టీవీలలో చూస్తారు, వార్తల్లో చూస్తారు, యూట్యూబ్లో చూస్తున్నారు. కానీ మాత్రం ధనం ఆశకు పోయి మాత్రం ఉన్నది పోయా ఉంచుకున్నది పోయా అన్నట్టు అన్ని డబ్బులు నష్టం చేసుకొని ప్రాణాపాయం పరిస్థితి తెచ్చుకుంటున్నారండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. బెట్టింగ్ విషయంలో మాత్రం దూరం ఉండాలి. అది క్రికెట్దే కావచ్చు, ఏదన్నా కావచ్చు, చాలా వరకు బెట్టింగ్ది మాత్రం మంచిది కాదు. ఈ రాశి వారికైనా ఏ రాశి వారికైనా చాలా జాగ్రత్తలు పాటించాలండి. వచ్చింది అమ్మవార్లు మాత్రం సమ్మక్క సారక్క దేవతలు. చాలామంది అక్క చెల్లెలు అనుకుంటారు, కానీ మాత్రం వాళ్ళు కరెక్ట్ మాత్రం తల్లి బిడ్డ అండి. అమ్మవార్లను పూజ చేయటం మంచిది. ఆ అమ్మవార్లనే చేయాలని నా ఉద్దేశం కాదండి. ఏ అమ్మవార్లైనా చేయొచ్చు, కానీ మాత్రం ఈ అమ్మవారిని కూడా నమ్మిన వారు మాత్రం ఖచ్చితంగా బుధవారం, గురువారం రోజు పూజ చేయడం చాలా వరకు మంచిదండి. అనుకూలం ఉంటుంది వీరి జాతక బలానికి. గృహంలో వివాహ కార్యాలు చేయాలనుకునే వారికి కలిసి వస్తుంది. ఇల్లు కట్టాలనుకునే వారికి కలిసి వస్తుంది. అలాగే రాజకీయ రంగంలో ఎదగాలనుకునే వారికి తప్పకుండా మంచి నామినేట్ పదవి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం దొంగల పోయిన, దొరల పోయిన, తక్కువల పోయిన, ఎక్కువల పోయిన, పంచాయతీల పోయిన, రాజకీయ రంగంలో పోయిన, వారి రాష్ట్రంలో ఏరే రాష్ట్రంలో అయినా, వారి జిల్లాలైనా, ఏరే జిల్లాలైనా, ప్రాంతంలో అయినా, గ్రామంలో అయినా, నియోజకవర్గంలో అయినా, ఎక్కడైనా సరే మాత్రం వారు అనుకున్నది సాధించే అవకాశం ఉంది. మకర రాశి వారి జాతక బలం మీద మాత్రం చాలా వరకు మంచి యోగ బలం కలిసి వస్తుందండి. ఎక్కడ పోయిన వారికి లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది. కుటుంబంలో మాత్రం రాహు ఉన్నాడు కాబట్టి కుటుంబంలో ఇబ్బందులు తప్పవండి. అన్నదమ్ములతో కావచ్చు, అక్క చెల్లెలతో కావచ్చు, బావబామ్మలతో కావచ్చు, సొంత భార్యతో కావచ్చు, సొంత తల్లితో కావచ్చు, తండ్రితో కావచ్చు, ఎవరితో ఒకరితో విరోధాలు వస్తాయి. కాబట్టి వీరు విధానం పట్టడం చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద. ముఖ్యంగా వీరి రాశి వారు మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా ఆంజనేయ స్వామి పూజ చేయటం, అలాగే శనీశ్వరుని పూజ చేయటం, అమ్మవారిని పూజ చేయటం, శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతకానికి చూడాలంటే మాత్రం అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం, సద్బ్రాహ్మణులతో మాత్రం కొన్ని హోమాలు చేయించడం చాలా వరకు మంచిదండి. అలాగే మాత్రం ఇది విని చూసి ఆచరించే వారికి ఆ పరమేశ్వరుడి దయ మూలంగా, ఆ పార్వతి పరమేశ్వరుడి దయ మూలంగా, లక్ష్మీ మూలంగా, లక్ష్మీదేవత విష్ణుమూర్తి మూలంగా, బ్రహ్మ సరస్వతి మూలంగా చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. శుభం భూయాత్.